దేవుని గ్రంథంలో ఎలాగున రాయబడి ఉన్నది. అదేమనగా, ప్రయాసపడి భారము మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేయుదునని యేసుక్రీస్తు వారు సాక్ష్యమిస్తున్నారు. ఆయన యొద్దకు వచ్చి వారందరి జీవితంలో ఆయన గొప్ప శాంతిని, సమాధానమును, నెమ్మదిని అనుగ్రహించేటువంటి వారు. యేసుక్రీస్తు వారి లోకమునందు జీవించుచున్నటువంటి దినములలో ఆయన యొద్దకు ఒక స్త్రీ కన్నీళ్లు విడుచుచు బహు దుఃఖముతో వచ్చి ఉన్నది. ఆయన పాదముల వెనక తట్టు నిలిచినది, కన్నీళ్లు విడుస్తూ ఉన్నది. కారణం ఏమనగా ఆమె హృదయములో దుఃఖము, వేదన. కారణం ఏమనగా ఆమె పాపము చేయుచున్న స్త్రీ అని దేవుని గ్రంథం సాక్ష్యమిస్తుంది. నిజమే, ఎవరి యొక్క బ్రతుకులో పాపపు క్రియలుండునో వారిలో శాంతి, సమాధానం అనేది ఉండదు. ఆ స్త్రీ యేసు ప్రభు దగ్గరికి రావడం గల కారణం ఏమిటి అనగా, యేసు ప్రభు వారు పరిశుద్ధుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా జీవించినవాడు. ఆయన ద్వారా పాపములకు విమోచన, హృదయములో శాంతి, సమాధానము చేకూర్చబడినని ఎరిగి ఉన్నది. ఆమెకు యేసు ప్రభు వారు శాంతిని సమృద్ధిగా హృదయములు ఇచ్చి పంపించారు. ధనం ఇవ్వలేనిది, లోక కార్యకలాపాలు ఇవ్వలేని నెమ్మది యేసుక్రీస్తు వారు ద్వారా పొందుకున్నది. ఈరోజు నీ బ్రతుకులో కూడా సమస్త విధములుగా యేసుక్రీస్తు వారు శాంతి, సమాధానము, నెమ్మదిని సమృద్ధిగా అనుగ్రహించేవారు. ఆయన మన జీవితం ప్రతి పాప ప్రయాసం నుండి, పాపం వల్ల వచ్చేటువంటి శిక్షావిధి నుండి విడిపించి నిత్యము బ్రతికేటువంటి జీవితాన్ని అనుగ్రహించేవారు. ఆయన మనల్ని నీతిమంతులుగా తీర్చుట కొరకు తన దైవ ప్రాణాన్ని లేఖనముల ప్రకారముగా అపరాధ పరిహారార్థ బలార్పణగా ఉన్నట్లు శిలువ మ్రాను మీద అర్పించారు. ఆయన మరణించి తిరిగి సజీవుడిగా 3వ దినమున లేచాడు. ఆయన ద్వారా మన పాపములకు విమోచన కలుగుతూ మన ఆత్మకు నిత్య శాంతి చిత్తబడు. క్రీస్తుకు హృదయం కానివ్వండి, ఆయన ద్వారా పాపచోపన నిత్య జీవము పొందుకొని దేవుడు మిమ్ములను కుటుంబమును దీవించునుగా. ఆమేన్. పర్లేదమ్మా, ఇంకా ఉంది టైం.